సిటీ ఇండియా న్యూస్ తెలుగు. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి 199వ జయంతి మహోత్సవానికి జిల్లా కలెక్టర్ గారితో సహా గ్రంథాలయ చైర్మన్, కూడా చైర్మన్, ఎక్స్ మున్సిపల్ చైర్మన్తో సహా అందరూ అధికారులు కూడా ఇక్కడికి వచ్చి మహబూబ్ నగర్ పట్టణంలోని ప్రముఖులందరూ, అన్ని సంఘాలు, ఉద్యోగ సంఘాలు, కుల సంఘాలు వాళ్ళందరూ కూడా వచ్చి వీరి జయంతిని బ్రహ్మాండంగా జరుపుకొని వారు చేసిన సేవలను మరొకసారి జ్ఞాపకం తెచ్చుకుంటా ఉన్నాం. ఈరోజు విద్య మీద ప్రజాప్రభుత్వం దృష్టి పెట్టింది అంటే దానికి స్ఫూర్తి జ్యోతిబా పూలే. ఆ రోజు బ్రిటిషర్లు పరిపాలిస్తున్న కాలంలోనే, చదువు అంటే ఎవరికీ తెలియని కాలంలోనే మన పిల్లలు చదువుకోవాలి, ముఖ్యంగా మహిళలు చదువుకోవాలి, ఒక మహిళ చదువుకుంటే ఒక కుటుంబం చదువుకున్నట్లు అని చెప్పి సొంత నిధులతోటి ఎన్నో పాఠశాలలను ఏర్పాటు చేసి మన దేశంలో బ్రిటిష్ వారి పరిపాలిస్తున్న క్రమంలో ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ తేవడానికి అప్పుడు హంటర్ కమిషన్ అనే ఒక కమిషన్ వేస్తే ఆ కమిషన్ ద్వారా భారతదేశ విద్యా వ్యవస్థ ఎలా ఉండాలి, అన్ని వర్గాల ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు కూడా విద్య సమాన అవకాశాలు విద్యలో కలగాలి అని చెప్పి మొట్టమొదటగా బ్రిటిష్ వారిని ఒప్పించిన ఘనత మహాత్మా జ్యోతిబా పూలే. కొన్ని లక్షల మంది మేధావులను తయారు చేసిన ఆలోచన విధానాన్ని రూపకల్పన చేసిన మహనీయుడు జ్యోతిబా పూలే. మన అంబేద్కర్ గారు కూడా జ్యోతిబా పూలే గారిని, కబీర్ని తమ గురువులుగా భావించి విద్యా వ్యవస్థలో, విద్యా విధానంలో జ్యోతిబా పూలే చూపిన మార్గంలోనే నడవాలని చెప్పి కాంక్షించిన వారు. జ్యోతిబా పూలే గారి స్ఫూర్తితోటే రాజ్యాంగంలోని ప్రియాంబుల్ ఏదైతే పీఠిక అంటారో దాంట్లో ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అనే అంశాలను అంబేద్కర్ గారు చేర్చడం జరిగింది. ప్రపంచంలోనే అత్యంత గొప్ప రాజ్యాంగాన్ని రచించినారు. దానికి స్ఫూర్తి జ్యోతిబా పూలే గారి ఆలోచన విధానం. అందుకే ఈరోజు ప్రతి బిడ్డ చదువుకోవాలి, ప్రతి బాలిక చదువుకోవాలి అని చెప్పి ప్రభుత్వాలు సంకల్పం తీసుకొని పనిచేస్తూ ఉన్నాయి. దాదాపుగా 100 సంవత్సరాల క్రితమే నైపుణ్య అభివృద్ధి అనేది ఎట్లా ఉండాలి అని చెప్పి ఒక ఆలోచన చేసిన వ్యక్తి. పిల్లలకు స్కిల్ ట్రైనింగ్ ఇవ్వాలి, ఎవరి కుల వృత్తుల నుంచి బయటికి వచ్చి స్కిల్ ట్రైనింగ్ తీసుకోవాలి అని చెప్పి ఆ రోజు ఎన్నో పుస్తకాల ద్వారా, రచనల ద్వారా వారు చెప్పిండ్రు. అలాగే విద్యలో బానిసత్వం ఉండకూడదు, ఆలోచనలో బానిసత్వం ఉండకూడదు, ఆలోచనలు ఉన్నతంగా ఉండాలి అని చెప్పి వారు రాసిన గులాంగిరి అనే సంపుటిలో చాలా స్పష్టంగా చెప్పిండు. అందుకే ఈరోజు మేము జ్యోతిబా పూలే గారి ఆలోచన విధానాన్ని పుణికిపుచ్చుకొని వారి ఆలోచనలకు అనుగుణంగానే మా మహబూబ్ నగర్ పట్టణంలో కావచ్చు, మహబూబ్ నగర్ జిల్లాలో కావచ్చు, మా కలెక్టర్ గారి సహకారంతో విద్య మీద దృష్టి పెట్టినాము. పేద వర్గాలు, బడుగు బలహీన వర్గాల పిల్లలకు అత్యుత్తమమైన విద్యను అందించే కార్యక్రమంలో ఇప్పుడు ముందుకు పోతూ ఉన్నాం. అంతేకాదు ఈరోజే జీవో రాబోతూ ఉంది. మన R&B గెస్ట్ హౌస్ దగ్గర ఉన్న వెజ్ నాన్ వెజ్ మార్కెట్ అని పెట్టిన దాన్ని మనం కన్వర్ట్ చేసుకొని లర్నింగ్ సెంటర్గా రూపాంతరం చేసి ఇప్పుడు మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేసే జీవో ఈరోజు రేపట్లో రాబోతూ ఉంది. అది వచ్చిన తర్వాత నేను కలెక్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తా, ఆ లర్నింగ్ సెంటర్కు పూలే అంబేద్కర్ లర్నింగ్ సెంటర్ అని చెప్పి నామకరణ చేయాలి అని చెప్పి మా ఆలోచన వచ్చింది. అది కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకొస్తా ఉన్నా. మహబూబ్ నగర్ పట్టణం ఎడ్యుకేషనల్ హబ్గా మారాలి. అది మారినప్పుడే పూలే గారి, అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని మనం పుణికిపుచ్చుకున్నట్టు అవుతుంది, మన పిల్లల భవిష్యత్తుకు మంచి మార్గం ఏర్పాటు చేసినట్టు అవుతుంది. కాబట్టి ప్రతి జన్మదినోత్సవం రోజు, ప్రతి పూలే గారి జన్మదినోత్సవం కావచ్చు, అంబేద్కర్ గారి జన్మదినోత్సవం కావచ్చు, అవి మనకు స్ఫూర్తిగా ఉండాలి. వారు మనకు స్ఫూర్తి ప్రదాయాలుగా ఎప్పటికీ ఉంటారు. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి 198వ జయంతి సందర్భంగా వారికి మా తరపునటువంటి జన్మదిన వేడుకలు నిర్వహిస్తూ వారి ఆశయాలను కొనసాగిస్తామని, అణగారిన వర్గాలకు, స్త్రీ విద్యకు ఈరోజు ఒక్కరు అనుకుంటే వ్యవస్థ మారుతుందనడానికి కారణం మహాత్మా జ్యోతిరావు పూలే గారే. వారు మొట్టమొదటిగా వారి శ్రీమతికి పాఠాలు నేర్పించి ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎంత తొక్కబడినా, ఆకతాయిలు వాళ్ళ మీద రాళ్ళు వేసినా, డ్రెస్సులు మార్చుకొని అంటే ఈ సమాజాన్ని మార్పించాలి అని ఈరోజు దేశంలోనే
అత్యున్నటువంటి చదువుకు దూరంగా ఉన్నటువంటి వర్గాలకు చదువును ఏర్పాటు చేసి మహిళలు దాదాపుగా 52 పాఠశాలలు మహిళలను ఏర్పాటు చేసి ఈరోజు ప్రపంచంలో మొత్తం మీద భారతదేశంలో ఉన్నటువంటి మహిళలను తలెత్తుకునే విధంగా చేసినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాలను కొనసాగిస్తామని ప్రపంచ మేధావి అని చెప్తున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారి నా గురువు అని చెప్పడం వల్లే వారి యొక్క ఔన్నత్యం వస్తుంది. వారు మాట్లాడిన ప్రతి మాటలోనే ఏదైనా విద్యతోనే సాధ్యమవుతుందని చెప్పేసి వితంతు వ్యూహాలు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఉన్నటువంటి భారతదేశం లోపల మొట్టమొదటగా జ్యోతిరావు పూలే గారు మొదలుపెట్టినటువంటి ఈ ఉద్యమాన్ని, ఈ విద్య పైన నారాయణ గురు గారు కూడా దాదాపుగా 40,000 పాఠశాలలు ఏర్పాటు చేసి ఈరోజు కేరళలో అత్యంత విద్యా వ్యవస్థ రాష్ట్రంగా చేసినటువంటి చరిత్ర ఉన్నది. వారి ఆశయాలను కొనసాగిస్తామని ఒక్కరు అనుకుంటే దేశంలో ఎట్లయితే మార్పు వస్తుందో వారి సతీమణితోనే స్టార్ట్ చేసి ఈరోజు ఎన్నో రకాలుగా అంటే అనాథలను చేరేసి ఏ వర్గాలైతే మనల్ని చదువుకుతున్న చేసినావో, బడుగు బలైన వర్గాలకి పేద వర్గాలకు చదువు చేసినావో వాళ్ళ పిల్లల్ని పెంచుకొని పోషించినటువంటి వాళ్ళ యొక్క శ్రీమంతులకి అంటే వాళ్ళ పెళ్ళైన చనిపోయినటువంటి వారి వితంతువులకే మ్యారేజ్ చేసినటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే వారిని ఆదర్శంగా తీసుకుంటూ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కూడా ఈ ప్రభుత్వాలు మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలు కొనసాగిస్తూ మీరు ఇవ్వాల్సినటువంటిది మహబూబ్నగర్ జిల్లాలో కూడా ఒక కొత్త కార్యక్రమాన్ని చూస్తున్నాం. గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కావచ్చు, సహకారంతో గౌరవ ఎమ్మెల్యే మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు విద్యానిధిని అంటే విద్యని ఎట్లయితే వ్యాప్తి చేయాలని చూసాం ఒక మంచి కార్యక్రమాన్ని కొనసాగించేందుకు వారికి మా తరఫున ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక గరిష్టాధికారులు పెన్షన్ అందరి తరఫున ఒకరోజు బేసిక్ పే ఇవ్వాలని చెప్పేసి మా వంతుగా మేము ఆల్రెడీ మా తరఫునటువంటి చేసినటువంటి కొన్ని ఉద్యోగ సంఘాలు ఇవ్వడం జరిగింది. మా తరఫున కూడా గరిష్టాధికార సంఘం పక్షాన అతి త్వరలోనే అన్ని డిపార్ట్మెంట్లను ఐకమత్యం చేసి మా డిపార్ట్మెంట్లో మాకున్న కష్ట నష్టాలను కూడా మేము కలిసిమెలిసి మాట్లాడుకొని ఇప్పుడున్నటువంటి ఉద్యోగులంటే ఏం చేయాలి అంటే ఎవరైనా సరే మనకున్నటువంటి మన పిల్లలకి ఎట్లయితే చదువు చెప్పిస్తున్నామో పేద వర్గాలకు చదువు చెప్పడానికి ఈ నిధిని వాడుతున్నారు కనుక మనమంతా మంచి వాతావరణంతో మన పిల్లలు ఖర్చు పెట్టిన విధంగా ఒకరు సంవత్సరంలో ఒక ఎమ్మెల్యే గారు కోరినటువంటిది ఒక మంచి సమంజమైనటువంటి కోరిక. వారు ఎక్కువ ఏం అడగలేదు, బొకేలు అడగట్లేదు, శాల్వలు అడగట్లేదు. వారు అడుగుతున్నది విద్యానిధికి మీకు తోచినంతగా బలవంతం లేకుండా అంటున్నారు. ఖచ్చితంగా మా ఉద్యోగులు అధికారులంతా కూడా చైతన్యవంతులు, ఉద్యోగులు కూడా మా పిల్లలుగా భావించి అత్యధిక శాతం కనీ విధి ఎరగని రీతి లోపల విద్యానిధికి మేము ఇస్తామని చెప్పేసి మా అందరి తరఫున ఖచ్చితంగా మా జిల్లా అధ్యక్షులు కావచ్చు, సెక్రటరీ గారు కావచ్చు, మా జిల్లా కార్యవర్గం అంతా కూడా డిపార్ట్మెంటల్ ఫోరం అధ్యక్షులు, కార్యదర్శులు, మాకు గరిష్టాధికారులు అందరూ కూడా వారే కాకుండా వారితో ఉన్నటువంటి మా ఫ్రెండ్స్ కావచ్చు, మా ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, అందరితో మేము మమేకమై ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఇది భారతదేశంలోనే ఒక మహబూబ్నగర్ విద్యానిధికి ఆదర్శంగా మారబోతుందనే విషయాన్ని మీ సభయంగా మీకు తెలియజేస్తూ మహాత్మా జ్యోతిరావు పూలే అయితే భారతదేశానికి ఇన్ని మార్పులకు ప్రయత్నం చేసిందో ఈరోజు మహబూబ్నగర్లో అదే జరుగుతుందని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారి అధ్యయనం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా చాలామంది పేద విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు మీరు చేసిన యజ్ఞం ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొనసాగిస్తాం మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను. తెలంగాణ గరిష్టాధికారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా పనిచేసినాం. మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన స్టేట్ కోఆర్డినేటర్గా మహాత్మా జ్యోతిరావు పూలే స్టేట్ కోఆర్డినేటర్ కూడా నియమించడం పనిచేస్తున్నానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.